నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా ఇప్పటికిప్పుడే గవర్నర్ని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో ఎన్నోసార్లు మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని రోజులు జైల్లో ఉంచినా మేము భయపడం, ఈ తాటాకు చప్పులకు మేము భయపడేదే లేదు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అంటూ వీరాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సడన్ గా గవర్నర్ని కలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సార్ వైసీపీ నేతల మీద అక్రమ అరెస్టులు పెడుతుంది, ఎన్ని కేసులు పెట్టినా సరే మేము అరెస్ట్ చేసినా సరే జైల్లో 3 నెలలు జైల్లో ఉండి వస్తామంటూ చాలా ధైర్యంగా మాట్లాడేవారు. మరి ఇప్పుడు సడన్గా గవర్నర్ని అది కూడా సతీ సమేతంగా కలవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే మనకు ఒక సామెత ఉంది, అరిగిపోయేది నాది కాకపోతే కాశీదాకా దేకమని సలహా ఇచ్చారంట. అంటే అర్థమైందా? నేను నీకు సలహా ఇచ్చా, హైదరాబాద్ నుంచి నువ్వు కనుక కాశీదాకా దేక్కుంటూ వెళ్తే నీకు చాలా పుణ్యం వస్తుంది అని చెప్పని. ఇక్కడి నుంచి కాశీదాకా దేక్కుంటూ వెళ్తే ఏమైపోతావు నువ్వు? నీకు కదా నష్టం. నాదేముంది, ఉచిత సలహాయే కదా. జరిగే కష్టం నష్టం భరించాల్సింది నువ్వు కదా. ఉచిత సలహాలు ఇవ్వడానికి ఎవరైనా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పేవాడు, కళ్ళు మూసుకోండి అప్ప, 5 ఏళ్ళు ఇట్టే గడిచిపోద్ది, కళ్ళు మూసి తెరిచేలోపు 5 ఏళ్ళు గడిచిపోద్ది. 5 ఏళ్ళని కూడా అనలేదు సార్, స్టార్టింగ్ నుంచి కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అని. కళ్ళు మూసి తెరిచేలోపు సంవత్సరాలు గడిచిపోతాయి అనేవాడు. అలాగే ఏమవుద్ది, 2 నెలలు 3 నెలలు జైల్లో ఉంచితే మళ్ళీ వస్తాం, నన్ను పెట్టలా జైల్లో, నేను ముఖ్యమంత్రిని కాలా అంటే జైలుకి వెళ్ళి వచ్చినాడల్లా కీలకమైన పదవుల్లోకి వచ్చేస్తారనే భ్రమంలో వాళ్ళ శ్రేణులు ఉంచుతున్నాడు. అంటే ఏంటి, స్వాతంత్ర పోరాటంలో ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ధిక్కరించి జైలుకి వెళ్ళారు. వాళ్ళందరినీ ప్రజలు హారతలు పెట్టి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత వాళ్ళందరికీ కీలకమైన పదవులు బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ రోజుల్లో నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రతిపక్ష నాయకులందరూ జైలుకి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా తర్వాత రోజుల్లో ప్రజల చేత నీరాజనాలు అందుకొని చాలా ఉన్నతమైన స్థానాలకు చేరుకోగలిగారు. అంటే ఇప్పుడు ఈ అవినీతి, అరాచకాలు, ఆక్రమణలు, అన్యాయాలకు పాల్పడ్డ వాళ్ళ మీద జరుగుతున్న విచారణలు, కేసులు, అరెస్టుల్ని వాళ్ళతో పోల్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నాటి మొరార్జీ దేశాయ్ గారు, నాటి జార్జ్ ఫెర్నాండెస్ గారు, నాటి వాజ్పేయి గారు, అద్వానీ గారు, లేదు స్వాతంత్ర సమరయోధులు, వాళ్ళతో పాటు తన శ్రేణుల్ని కంపేర్ చేసి చెప్పుకుంటున్నాడు. ఏం కాదబ్బా, జైలుకి వెళ్తే మళ్ళీ మీకు ఉన్నత పదవులు దక్కుతాయి అని చెప్పని. ఇది శ్రేణులకి. ఇప్పుడు సమస్య తన దాకా వచ్చేటప్పటికి ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 9, 2023లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది. ఆయన అరెస్టుకి సరిగ్గా 3-4 రోజుల ముందు అనంతపురం జిల్లా పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు బాహాటంగా చెప్పారు, నన్ను కూడా అరెస్టు చేయొచ్చు. అంటే ఆయన అరెస్టు జరగబోతుంది అనే సంకేతం ఆయనకు ఉంది. ఆయన ఏదైనా కోర్టుకి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడా? గవర్నర్ గారినో ఇంకొకళ్ళని అప్రోచ్ అయ్యి సార్ నన్ను కొంచెం కాపాడని చెప్పని అడుక్కున్నాడా? కనీసం తన శ్రేణుల్ని ప్రజలను కూడా రెచ్చగొట్టలే ఆయన. పోలీసులను కూడా మీ బట్టలోడ తెస్తా అని చెప్పని బెదిరీలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సామదాన భేద దండోపాయాలు ఎన్నుంటాన్ని ప్రయోగిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాడో బయటికి చెప్పకుండా అంతర్గతంగా సతీమణి సమేతంగా వెళ్ళి ఏం ప్రాధేయపడ్డాడో బయటికి చెప్పడం కాదు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, బెంగళూరు నుంచి ఉత్తపుణ్యానికైతే ఆయన గవర్నర్ గారి దాకా రాడు. ఆయనకి ఏదో కీలక సమాచారం ఉంది, ముంచుకు రాబోతున్న సమస్యలు ఏదో ఆయనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సమస్య నుంచి బయటపడాలి అని అంటే గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికో కేంద్ర పెద్దలకు ఏ సందేశమో పంపించే ప్రయత్నం. అంటే సార్, కేంద్రంలో ఇప్పుడు లాబింగ్ చేయడానికి విజయసాయి రెడ్డి కూడా లేడు. చాలాసార్లు కూడా మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారానే ఢిల్లీలో కూడా ఆయన మంతనాలు జరపడానికి చూశారు, అది కూడా కుదరలేదు, అందుకే ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళారని కూడా అంటున్నారు సార్. మీరేమంటారు సార్? నేను అదే చెప్తున్నా. ఎందుకంటే గతంలో ఈఎస్ఎల్ నరసింహన్ గారు గవర్నర్గా ఉన్న రోజుల్లో ఆ రోజు రాజ్భవన్ని ఆయన ఇలాగే రాజకీయ బ్రోకరేజానికి వాడుకున్నాడు. ఆయన పార్టీల మధ్య సయోధ్యలకి, ప్రభుత్వాల మధ్య చిచ్చులకి తన అధికారాన్ని, తన పీఠాన్ని వాడుకున్నాడు ఆయన ఆ రోజున. కాబట్టి ఏంటంటే
గవర్నర్ స్థానంలో ఉన్న వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే లెక్కేసుకుంటా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నజీర్ గారు. ఆయన జీవితకాలంలో ఇటువంటి వరుస క్రమంలో కేసులను ఎదుర్కొని ఉన్న, ఛార్జ్షీట్లు నమోదై ఉన్న, జైలు జీవిత నేపథ్యం ఉన్న, ఈ రోజుకి వేల కోట్ల రూపాయల అవినీతిలో మునిగి తేల్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో చాలా స్పష్టమైన అవగాహన ఉంది. కానీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ఓ రాజకీయ పార్టీ అధినేతగా, ప్రస్తుత శాసనసభ్యుడిగా ఆయన అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఇచ్చి తీరాలి కాబట్టి అపాయింట్మెంట్ ఇచ్చారు. 100కి 100 పాళ్ళు సార్ 17A తరపున నాకు అనుమతిస్తారేమో అరెస్ట్కి, దయచేసి నాకు అనుమతి ఇవ్వకండి అంటే ఈయన వైపు నుంచి చేసే అన్ని ప్రయత్నాలు చేస్తాడు, అందులో డౌటే లేదు. ఎందుకంటే గతంలో చూసాం మనం, ఎన్వి రమణ గారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాకుండా చేయాలి అని చెప్పని అప్పటి చీఫ్ జస్టిస్ గారికి లేఖలు రాశాడు. మళ్ళీ తిరిగి ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ అవ్వగానే మళ్ళీ ఇలాగే సతీమణిని తీసుకొని వెళ్ళి కలిసి గంట సేపు మంత్రాలు జరిపొచ్చి శాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి వచ్చాడు. అంటే అందితే చుట్టూ, అందకపోతే కాళ్ళు. అంటే చాలా లౌక్యం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, చాలా లౌక్యుడు. ఎండ్ ఆఫ్ ది డే తన పని కావటం ముఖ్యం తనకి. నేను చేతులు పట్టుకున్నానా కాళ్ళు పుచ్చుకున్నానేదా అనవసరం. జో జీత వహీ సికింద్ర అంటారు కదా, విజయం సాధించాడు మగవాడు. నేను అరెస్టు కాకుండా కాపాడుకోగలిగితే చాలు నాకు. దానికోసం ఎవరేమనుకుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారి కాళ్ళకి నమస్కారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కదా తిరుపతి ఎయిర్పోర్ట్లో. మనం చూసామా, ఎంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతమంది ప్రధానమంత్రులను చూసాం. ముఖ్యమంత్రి కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి, అలాగే ప్రధానమంత్రి దేశానికి 140 కోట్ల మందికి ప్రతినిధి. ఆయన ఎవరి స్థాయి ఎవరి హోదా వాళ్ళది. అయినా సరే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రధానమంత్రి గారికి వంగి కాళ్ళకి నమస్కారం చేసిన తీరు చూసాం కదా మనం. రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ప్రచారానికి వస్తుంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇదే విజయసాయిరెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమక్షంలో వంగి కాళ్ళకి నమస్కారం చేశారు కదా. కాబట్టి ఆయనకు అదేం కొత్త కాదు. అదే ప్రక్రియ ఇప్పుడు కూడా కొనసాగుంటుందేమని చెప్పనే నేను అనుకుంటున్నా. అవసరార్థం ఏ ఎక్స్టెంట్కైనా సరే ఆ దిగజారగలిగే నైజం అయింది. సమయం సందర్భం దొరికిన ప్రతి సందర్భంలో కూడా ప్రత్యర్థుల్ని కించపరుస్తూ ఉంటాడు. తనను తాను సింగిల్ సింహాన్ని అని చెప్పని తనకి తాను కీర్తించుకుంటూ ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో కూడా 1995లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, తర్వాత దేవగౌడ గారు ప్రధానమంత్రి, ఐకే గుజరాల్ గారు ప్రధానమంత్రి, తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రి, ఆ తర్వాత ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆయన 1978 నుంచి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని చాలామందిని చూశారు ఆయన. మరి ఈయన ఎప్పుడు మొక్కలేదే, మొక్కే నైజం జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు కాళ్ల బేరం కోసమే గవర్నర్ గారిని కలిశారు, ప్రాధేయపట్టం కోసమే గవర్నర్ గారిని కలిశారు. ఈయన మీద ఉన్న ఆరోపణలు, జరుగుతున్న విచారణలు, వెల్లడవుతున్న సాక్ష్యాధారాలు ఇవన్నీ స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర ఇటువంటి వేడుకోళ్ళు, ఇటువంటి ప్రాధేయపట్టాలు, ఈ దేబ్రింపులు న్యాయమూర్తిగా పనిచేసిన నజీర్ గారి ఆయన జీవనకాలంలో ఎంతమందిని చూసుంటారు? ఆయన జడ్జి హోదాలో కేసు విచారణకి కూర్చున్న సందర్భంలో ఎంతమంది ముద్దాయిలు ఆయన ముందు ప్రవేశపెట్టబడి ఉంటారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. గవర్నర్ హోదాలో ఉన్న గౌరవ నజీర్ గారు దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు టచ్ మీ నాట్ లాగా, అంటే వీటికి అతీతమైన రాజ్యాంగబద్ధ హోదాలో పదవులు ఆయన ఉన్నారు కాబట్టి, కలుస్తానన్నప్పుడు కాదనలేరు కాబట్టి ఆ స్థితప్రజ్ఞత ప్రదర్శించి వారు విని పంపించుంటారు. 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఉలికిపాటు అంటారా, భయం అంటారా, ఆందోళన అంటారా, అవన్నిటినీ తనకు తాను వ్యక్తం చేసుకుంటా ఉన్నాడు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి శైలి ఎప్పుడు కూడా అందితే జుట్టు లేదంటే కాళ్ళు అనే విధంగా ఉంటుందని, ఇప్పుడు గవర్నర్ని కలవడం కూడా ప్రాధేయపడడానికి అరెస్ట్ భయంతోనే కలిసి ఉండవచ్చు అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.